తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దాని గురించి మనము చాలా స్పష్టంగా మాట్లాడుకుందాము. ఇక్కడ పార్టీల గురించి పక్కకు పెడితే పకడ్బందీగా కొద్దిగా ఓపెన్గా బీజేపీ పార్టీ గురించి మనము మాట్లాడుకుందాం. వాస్తవానికి ఏ పార్టీకైనా స్ట్రాంగ్ వాయిస్ ఉండాలి. ముందు లీడర్ది, ఒక అధ్యక్షుడిది గొంతు, ఒక ధైర్యంగా ముందుని నడిపించే ఒక నాయకత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పార్టీ ముందుకెళ్తుంది. హుషారుగా కేడర్ పనిచేస్తుంది. అలాంటి అధ్యక్షుడిని ఎన్నుకుంటారని చెప్పి కార్యకర్తలు అందరూ ఊహించారు. ఒక బండి సంజయ్ కానీ, ఒక ధర్మపురం అరవింద్ కానీ, ఒక ఈటల రాజేందర్ కానీ, రఘునందన్ కానీ, వీళ్ళు ఎవరైనా స్ట్రాంగ్ వాయిస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక గట్టి నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పి అనుకున్నారు. కానీ అన్యూహంగా రామచంద్రరావు గారిని పార్టీ అధ్యక్ష పదవులు అప్పగించారు. అతని పైన వ్యతిరేకత లేకపోయినప్పటికీ ఎందుకో పార్టీ కేడర్లో నిరుత్సాహంగా ఉన్నదని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా బీజేపీ బలంగా పుంజుకుంటున్న సమయంలో బండి సంజయ్ గారిని కాదని అధ్యక్ష పదవి కిషన్ రెడ్డి గారికి అప్పగించినప్పుడు అప్పుడు కూడా కార్యకర్తలు బాగా నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్న ఈ సమయంలో ఒక గట్టి నాయకుడికి, బలంగా ప్రశ్నించే స్ట్రాంగ్ వాయిస్ ఇచ్చే ఒక నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో అధికారం ఖచ్చితంగా మనదే అనే వాదన కూడా కార్యకర్తల్లో బలంగా వినిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఒక రేవంత్ రెడ్డి, ఒక రాజగోపాల్ రెడ్డి, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొంతమంది నాయకులు వాళ్ళ స్ట్రాంగ్ వాయిస్తోని ఎలా పనిచేస్తున్నారో బీఆర్ఎస్లో హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు కానీ, అలాగే మన బీజేపీలో కూడా ఒక ప్రశ్నించే ఒక గొంతుక ఉండాలని చెప్పి అనుకున్నారు. కానీ అది జరగలేదు. రాజాసింగ్ గారు కూడా చెప్పేది అదే. నేను 2014 నుండి నేను మన తెలంగాణలో బీజేపీ ఈరోజు కాకపోతే రేపైనా సరే వస్తుందన్న నమ్మకంతో ఆశతో నేను పార్టీకి సేవలు చేస్తున్నా. నేను కానీ నా ఫ్యామిలీ కానీ టెర్రర్ అటాక్ వాళ్ళ లిస్టులో ఉన్నప్పటికీ మేము భయపడకుండా తెలంగాణలో గవర్నమెంట్ వస్తుంది, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది అన్న ఒక ఆశతో నేను పనిచేస్తూ ఉన్నాను. కానీ కొందరు వ్యక్తుల వల్ల తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఇష్టం లేదు అనేది ఒక స్పష్టమైంది. అందుకొరకే నా సేవలు బీజేపీకి చేయదలుచుకోలేదు. బీజేపీకి కానీ మీకు కానీ దండం, మీ పార్టీకో దండం అంటూ కూడా తను మాట్లాడుతూ ఉన్నాడు. మరి బీజేపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు, రాజాసింగ్ గారు ఎంతో యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు, అతను బీజేపీని వదులుకోలేదు. ఖచ్చితంగా తనతో మాట్లాడి, పిల్లలు కూడా తల్లిదండ్రులతో కొట్లాడుతూ ఉంటారు, ఇది అలాంటిదే. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మేము వదులుకోము, మేము మాట్లాడతామని కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి రాజాసింగ్ గారు మరి రాజీనామా పత్రాన్ని తిరిగి వాపసు తీసుకుంటారా లేదా అనేది ఎదురు చూడాలి. ఇక రామచంద్రరావు గారి అధ్యక్షతన బీజేపీ మరి ఎంతవరకు పుంజుకుంటుంది, ఎంతవరకు లాభపడుతుంది అనేది కూడా మనము ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ ఏదేమైనా సరే నా వరకు కూడా, నా పర్సనల్ ఒపీనియన్ వరకు కూడా, ఒక అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడాలి, కేడర్లో జోష్ రావాలంటే అధ్యక్షుడు ముందు లీడర్ గట్టిగా ఉండాలి. లీడర్ గట్టిగా అంటే ఏదో బలంగా దృఢంగా కాదు, వాయిస్ అది మెయిన్ గట్టిగా ఉండాలి. అలా లేకపోతే మనం ఎంత ఏం చేసినా కానీ డబ్బలో రాలేసి ఊపినట్టు అయిపోతానమాట. అందుకొరకే చూడాలి ఏదే కానీ మరి ఇది ఎంతవరకు అవుతుంది, ఏం కథ అనేది కొన్ని రోజులు గడుస్తూనే తెలుస్తుంది. మరి రామచంద్రరావు గారిని అధ్యక్షుని చేయడం కరెక్టేనా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. ఎవరైతే బాగుంటుండే అది కూడా కామెంట్ చేయండి. మరి రాబోయే ఎలక్షన్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి మీరు భావిస్తున్నారా చెప్పండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఐలపురం శ్రీశైలం.